சத்தியமா சாக போறான். விட மாட்டேன், யாரையும் விட மாட்டேன். ஆத்மாவுக்கு மறுபடியும் பலம் கொடுக்க விரும்புறீங்களா? వచ్చేసేవా? వెలుతురుని తీసుకొచ్చేసేవా? నేను ఆ రోజే చెప్పాను నువ్వే చేయగలవు అని. నువ్వు కాకుండా ఈ పని ఇంకెవరు చేసినా ఆ మంటల్లోనే మాడి మసైపోయేవారు. నువ్వు సూర్యగ్రహణంలో పుట్టిన వాడివి. నీ జాతకము ఆ వేటయ్య జాతకము ఒకే జాతకం. అది మాత్రమే కాదు, మీ జాతకాల్లో గ్రహాలు కూడా ఒకే అమరికలో ఉన్నాయి. నీ ద్వారానే ఇక్కడ జరగబోయే సమస్యలకి ఓ పరిష్కారం వస్తుంది. దానివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరినే చంద్రముఖి ఆవహించింది. వాళ్ళ ద్వారానే తను అనుకున్నది సాధించబోతోంది. నేను ఆ గుడిని శుభ్రం చేశాను, నాకేం కాలేదే. ఇక మీద ఆ గుడిలో ఏ సమస్య ఉండదు. ధైర్యంగా మీ పూజను మొదలెట్టండి. లేదు బాబు, నువ్వు గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళిన అదే సమయంలో ఇక్కడ ఒక పెద్ద ప్రళయమే వచ్చింది. పైనెవరో అరవడం ఏడవడం, వస్తువులన్నిటినీ విసిరి పగలగొట్టి ఇల్లే కూలిపోయేంత పని అయింది. ప్రాణం పోయి వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోదాం. అవునక్క, వెళ్ళిపోదాం. చూడు, ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు. ఎంత దూరమైనా పర్వాలేదు, ఇంకెక్కడైనా ఉండి ఈ గుడి పూజ జరిపిద్దాం. కుదరదు, నేనందుకు ఒప్పుకోను. ఈ ఇల్లు వదిలి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సమస్యని ఎవ్వరూ పరిష్కరించలేరు. నేను ఆ గుడిని శుభ్రం చేసి వచ్చేటప్పుడు ఒక సిద్ధుణ్ణి చూశాను. ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పారు. అందులో ముఖ్యమైన విషయం, ఈ కుటుంబంలో ఎవరో ఒకరు చంద్రముఖి వల్ల బాధించబడ్డారంట. అదెవరో తెలుసుకోకుండా ఈ ఇంటి నుంచి మనం ఎలా వెళ్ళగలం? 17 ఏళ్లకి ముందు ఇలాంటిదే ఒక సమస్య ఈ అంతఃపురంలో జరిగినట్టు కూడా చెప్పారు. ఇదిగో, ఇవన్నీ మేము రావడానికి ముందే ఎందుకు చెప్పలేదయ్యా? అప్పుడు జరిగిన మాట నిజమేనండి, కానీ అవన్నీ అప్పుడే సర్దుకున్నాయి. అయినా అందరినీ పిలిచి దక్షిణం వైపు వెళ్ళొద్దని చూచాయిగా చెప్పాను. ఇప్పుడు వాటన్నింటినీ మించి ఇలా జరుగుతుందంటే
దానికి కారణం ఎవరో నాకు తెలియటం లేదు. ఈ ఇంటి యజమాని ఎవరు? నేనే స్వామి. ఇంతకుముందు ఈ ఇంట్లో ఏం జరిగింది? అది జరిగి 17 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఆ రంగుల ముగ్గుని తన చేత్తో పైకెత్తి పోస్తూ 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 అమాంతం శాంతించింది. ఆ రోజు గంగని నయం చేసిన ఆ గది ఇప్పటికీ అలాగే ఉందా? ఆ గది అలాగే ఉంది స్వామి. చంద్రముఖి కోసం వేసిన ముగ్గుని పెద్ద పెద్ద మాంత్రికులు మాత్రమే వచ్చి చెరపగలరు. ఇంకెవరొచ్చి చెరిపినా ఆ కుటుంబానికే ఆపదని రామచంద్ర సిద్ధాంతి చెప్పారు స్వామి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గది వైపు ఎవరు వెళ్ళలేదు స్వామి. ఆ గదిని నేను చూడాలి. గదిలోకి ఎవరో వచ్చారు. ఇటువంటి ఒక రూమ్ ఉన్నట్టు ఇప్పుడే మాకు తెలుసు. ఎవరో వచ్చారు. అది చంద్రముఖి ఆత్మను దిగ్బంధించడానికి ఆ రోజు వేసిన ముగ్గు. ఎవరో ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. దుర్మార్గులారా, రావద్దు రావద్దని మొత్తుకున్నాను కదా, వచ్చి దాన్ని లేపేశారు కదరా. చెప్పండి, ఎవరొచ్చారు? తనే ఈ అంతపురంలో ఒకతే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ తనే ఇక్కడికి వచ్చి ఉంటుంది. అయ్యో, ఈ అంతపురాన్ని నేను చూడాలనుకున్న మాట నిజమే, కానీ ఈ రూమ్లోకి ఇంతవరకు రాలేదు. చెప్పరు కదా, చంద్రముఖి వల్ల బాధించబడిందెవరో నేనే కనిపెడతాను. మీలో ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ ముగ్గు మీద నిల్చోండి. అక్కడ నిల్చున్న వారు బాధించబడ్డవారైతే ఖచ్చితంగా చంద్రముఖిని బయటపెడతారు. ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ ముగ్గు మీద నిల్చోండి. నించో. నేనెందుకు వెళ్ళాలి? నేను ఇంటి అమ్మాయి కాదు. నేను వెళ్ళను. చెప్తున్నాగా, వెళ్ళి నించో. ముందు వీళ్ళ నుంచోమనండి. నాకు ఇంటికి సంబంధం లేదు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. తన్ని లాక్కెళ్ళి అక్కడ నించోబెట్టండి. నేను రాను. నన్ను వదలండి. రాను.